నమస్కారం వెల్కమ్ టు 1 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ బెంగళూరు బాంబు పేలుడు ఘటనపై విచారణ సీసీటీవీ ఫుటేజ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు పల్నాడులో గెలవకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా నర్సరావుపేట పార్లమెంట్ వైసీపీ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు తిరుపతిలో వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో శ్రీనివాసుడు యోగా నరసింహుడి అలంకారంలో సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. వేగోపకంఠ సంగాత్ విముక్త వైకుంఠ బహుసే అనే ఆ కంఠమనేది ఆకంఠమాది పురుషం అంటే ఒక ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే అని ఎలాగైతే కోరుకున్నారో అదే ప్రకారం సేవ చేస్తూ ఉంటాయి కనుక అట్టి దేవదేవుణ్ణి మనం దర్శించుకుంటాం. ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని కూడా మనం పొందుతాం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బెజవాడలో రాజకీయాలు హాట్ గా మారాయి. విజయవాడ సెంట్రల్ సమన్వయకర్తగా మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసుని వైసీపీ అధిష్టానం నియమించింది. దీంతో నియోజకవర్గంలో కార్యకర్తలతో సమావేశాలను ఏర్పాటు చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత బోండా ఉమపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బోండా ఉమ సమావేశాల పేరుతో వైసీపీ కార్యకర్తలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బోండా ఉమాను గెలవనివ్వనని మరోసారి ఓటమిని రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. అటువంటి వ్యక్తి రాష్ట్రానికి పనికిరాడు, అటువంటి పార్టీ ఇక్కడ ఈ రాష్ట్రంలో పనికిరాదు. అదేవిధంగా నేను రియల్ ఎస్టేట్ మీటింగ్ పెట్టాడంట. మీటింగ్ పెట్టి అందరిని బెదిరించాడంట, మీరు మీటింగ్ రాకపోతే మీ సంగతి చూస్తా అని. అధికారంలో రాకముందే రియల్ ఎస్టేట్ వెంచర్లు మీటింగ్ పెట్టి బెదిరిస్తుంటే రేపు పొరపాటున దేవినేని బోండవమ్మ అనే వ్యక్తి కనుక ఇక్కడ పొరపాటున అతను వచ్చే పరిస్థితి లేదు, పొరపాటున కనుక తప్పు జరిగితే వాళ్ళని బతకనిస్తాడా? రియల్ ఎస్టేట్ మీటింగ్ అంట పెట్టి మీరు కనుక మాకు ఓట్లు అయిపోతే మీ సంగతి చూస్తాము, రేపు మీ అధికారంలో వచ్చేది మేమే అని చెప్పి బెదిరిస్తున్నాడు. అరే ఉమా, నీ చంద్రబాబు ఓడిపోతున్నాడు, నువ్వు ఓడిపోతున్నావు. ఈ బెదిరింపులు కన్నా బెదిరిస్తే మర్యాదగా ఉండదు. అలాగే నిన్న వైసీఎస్ మీటింగ్ పెట్టాడు. అక్కడ కూడా ఫోన్ చేసి మీరు రాకపోతే బెదిరిస్తూనే మీ అంతు చూస్తాను బెదిరిస్తున్నాడు. కొంతమంది భయపడి మా వాళ్ళు కొంతమంది వెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ నాకు ఒకటే చెప్పారు, అన్న మేము మీతో పాటు ఉంటాం, కాకపోతే ఒక పెద్ద గోండా అన్న, వీడికి మేము ఎదురు తిరగలేమన్నా అని. నేను వాళ్ళకి ధైర్యం చెప్తున్నా, ఈరోజు బోండో అమ్మ అనే వ్యక్తిని గెలవనివని, ఇక్కడ గెలిచే సమస్య లేదు. ఇటువంటి రౌడీగాడిని, గోండాగాడిని, కబ్జాదారుణ్ణి, ఇటువంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో గెలవనేను. కేసునేం చిన్ని కాదు కదా, చంద్రబాబు వచ్చినా కానీ బోండో అమ్మ ఓటమి తథ్యం గ్యారంటీగా. బెంగళూరులో జరిగిన బాంబు పేలుడు ఘటనపై విచారణ కొనసాగుతుంది. తాజాగా ఈ ఘటనకు సంబంధించి ఓ కీలక అప్డేట్ వచ్చింది. మొదటగా గ్యాస్ సిలిండర్ పేలినట్లు అధికారులు తెలిపారు. కానీ కేఫ్లో గుర్తు తెలియని వ్యక్తి బ్యాగులో బాంబు పెట్టడంతో పేలుడు జరిగిందని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. బాంబు పెట్టిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని హోటల్ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్ ఉప్పరపల్లి పిస్సా హౌస్ హోటల్లో రౌడీ షీటర్లు వీరంగం సృష్టించారు. హోటల్లోకి ప్రవేశించి అకారణంగా హోటల్లో ఉన్న సామాగ్రిని ధ్వంసం చేసి భోజనం చేస్తున్న వారిపై దాడి చేశారు. ఈ సంఘటనతో హోటల్లో ఉన్న వారంతా భయంతో పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో రౌడీ షీటర్లపై హోటల్ యాజమాన్యం ఆతాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన విమర్శలపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పందించారు. ఈ సందర్భంగా వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ బుచ్చయ్య చౌదరి టికెట్ కోసమే తనపై అర్ధరహిత విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ఇసుక అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ టీడీపీనే అని, టీడీపీ హయాంలో ఇసుకను అక్రమంగా తరలించే నేపథ్యంలో అధికారులు అడ్డుకోగా అధికారులను కొట్టిన చరిత్ర టీడీపీకే ఉందని మండిపడ్డారు. వైసీపీపై పసలేని ఆరోపణ చేస్తే ప్రజలు నమ్మరని అన్నారు. ఈ టికెట్ల పోటీలో మరలా టికెట్ వస్తుందని కొంచెం ఘాటు విమర్శలు చేస్తే చంద్రబాబు నాయుడిని మెప్పించవచ్చని ఏమన్నా ఒక ప్రయత్నం చేస్తున్నారా? పెద్ద అయినా బుచ్చి చౌదరి గారు, మీరు 7 పదులు 8 వసంతాలు దాటినటువంటి వయసు ఉన్న వ్యక్తి. మీరు చేసేటువంటి ఈ ఆరోపణలు గురువింద కింద ఆరోపణలు కదా. ఇసుక డ్రెడ్జింగ్ గురించి మీరు మాట్లాడారు. ఇసుక డ్రెడ్జింగ్
పిచ్చిక లంకలో చేసింది ఎవరినైనా? మీ ప్రభుత్వం కదా. బ్యారేజ్ పక్కన ఇసుక డ్రైజ్ చేసింది ఎవరు? మీరు. అసలు ఇసుకలో అవినీతి అనేటువంటి పదానికే అర్థం కాదు. ప్రజలు అర్థం చేసుకున్నది కూడా మీరేనని. ఎన్జీటీ వారు ఏదో సూచనలు చేశారన్నారు. ఎన్జీటీ ఫైన్ వేసింది నీ ప్రభుత్వానికి. ఆ రోజు చంద్రబాబు నాయుడికి 900 కోట్ల రూపాయలు ఫైన్ వేసినటువంటి సందర్భం మర్చిపోయారు ప్రజలు అనుకున్నారా? ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మీరు చేసిన ఇసుక అక్రమాలకి ఫైన్ ఇంపోజ్ చేశారు. అది ప్రజలు మర్చిపోయారు అనుకుని, అంటే ఏదో పసలేని ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్ముతారని, పసలేని ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్ముతారని వారి ఆలోచన. విజయవాడ భవానీపురం ఏరియాను హైదరాబాద్ జూబ్లీ హిల్స్లా తయారు చేశామని మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరాభివృద్ధికి కోట్ల రూపాయలు వెచ్చించామని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఈరోజు విజయవాడ నగరంలో భవానీపురం అని ఈ ఏరియాని చూస్తే మాత్రం మనకి హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఎలా ఉందో ఆ రకంగా మేము ఈరోజు విజయవాడ భవానీపురాన్ని అంత డెవలప్ చేయడం జరుగుతుంది. హెచ్పి కాలనీలోన గత 30-40 ఏళ్ల నుంచి ఏనాడు రోడ్డు ఎరగలేదు వాళ్ళు. ఈరోజు పూర్తి స్థాయిలో వాళ్ళకి సీసీ రోడ్లు నిర్మించడం జరుగుతుంది. ఇన్ని రకాల డెవలప్మెంట్లు మేము చేయగలుగుతున్నాము అంటే అది జగనన్న పాలన. జగనన్న పాలనలోన అన్ని రకాలుగా మాకు నిధులు సమకూరుస్తున్నారు కాబట్టి మేము ఇంత ఫ్రీగా ఈ పనులు మేము చేసుకోగలుగుతున్నాము అని మేము ధైర్యంగా ఈరోజు ప్రజల వద్దకు వెళ్ళగలుగుతున్నాం. 10 మందిని కూడేసుకొని ఒక మీటింగ్ చెప్పగలరు కానీ గత ప్రభుత్వ పాలన నాయకులు ప్రతి గడపకి వెళ్ళాలంటే వాళ్ళకి ధైర్యం సరిపోదు. ఎందుకంటే వాళ్ళు ఏనాడు సంక్షేమం అందించలేదో, అభివృద్ధి చేయలేకపోయినారు. వాళ్ళు ఏ మొహం పెట్టుకొని ప్రజల వద్దకు వెళ్తారు? వాళ్ళకున్న భజన్ బ్యాచ్ని ఒక 10 మందిని తయారు చేసుకోవడం, అక్కడ మీటింగ్ చెప్పడం, పోసుపోలు కబుర్లు సొల్లు కబుర్లు చెప్పడం, జనాలు ఏదో మెస్పరైజ్ చేద్దాం అనుకుంటే జనాలు ఏమీ మాయమాటలు పడిపోయే స్థితిలో జనాలు లేరు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందరావు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనకాపల్లి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ పీలాను కలవటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 5న తన నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. చెప్తే పార్టీ చెప్తే పార్టీ ఆదేశంలో పార్టీ ముఖ్యం ముఖ్యంగా సంథింగ్ అయితే పోటీ చేయడం మంచిది సార్. నాకు జగన్ చంద్రబాబు నాయుడు గారు కూడా 19 మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబ సమేతంగా మంత్రి నాగేశ్వరరావు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. సీఎం జగన్కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పిస్తున్నారని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. విజయవాడ ఊర్మిళా నగర్లో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ జగన్ను విమర్శించడానికి మాత్రమే పవన్ ప్యాకేజీ తీసుకున్నారని విమర్శలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన ఎవరికి ఏమి ప్రశ్నించకపోగా జగనన్న మీద పడి ఆయన జగనన్నకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఏదేదో కారుకొత్తులు కోస్తున్నాడు. ప్రశ్నించాలనుకుంటే చంద్రబాబు చేసిన అవినీతి మీద ప్రశ్నించాలనుకుంటే వరదలో మునిగిపోయే రాజధాని మీద ప్రశ్నించాలి. ఏదైతే రైతులకి భూములు లాక్కున్నారో అప్పుడు ప్రశ్నించాలి. ప్రత్యేక హోదా అని చెప్పేసి హోదాని నీరు గార్చినప్పుడు ప్రశ్నించాలి. ఇవన్నీ ప్రశ్నించకపోగా ఈరోజు ప్రశ్నిస్తానని చెప్పి వచ్చి ఆయన ఎవరిని ప్రశ్నించే స్థాయిలో లేదు. కేవలం జగనన్నని విమర్శించడానికి ప్యాకేజీలు తీసుకొని ఆయన పబ్బం గడిపేస్తున్నాడు. మరి ఈరోజు కాపు సోదరులకి మోసం చేసి జన సైనికులను మోసం చేసి 24 సీట్లకు పరిమితమై జగనన్న ఒక గౌరవ ముఖ్యమంత్రి అని కూడా లేకుండా పాతాళానికి తొక్కేస్తానని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నాడు.
చిత్తూరు జిల్లా కుప్పం శాంతిపురం మండలం కాకర్ల వంకలో కరుడుగట్టిన స్మగ్లర్ వీరప్పన్ స్తూపాన్ని ఎమ్మెల్సీ భరత్ ఆవిష్కరించడాన్ని తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హత్యలు, ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేసి పోలీసుల దాడిలో హతమైన వీరప్పన్ స్తూపం ఆవిష్కరణ చేయడం హాస్యాస్పదంగా ఉందంటూ స్థానికులు, పలువురు నేతలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. చిత్తూరు జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన కుప్పం అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా బరిలో రానున్నారు. మరోవైపు ఎమ్మెల్సీగా పదవిలో ఉన్నారు. ఇంత బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన కరుడుగట్టిన స్మగ్లర్ స్తూపం ఆవిష్కరించడం ఏమిటోనని విపక్షాలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. ఇవే ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మా టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.